హాయ్ అండి. ఈరోజైతే 5 కేజెస్ ఇది కుంకుమాది సోప్ అనమాట. సిపి సోపు ఎలా అన్మౌల్డ్ చేయాలి, దానిలో పాటించాల్సిన చిన్న చిన్న టిప్స్ ఏంటి, ఎలా పర్ఫెక్ట్గా చూసుకోవచ్చు అన్న దాని మీద ఈ వీడియో అనమాట. అందరి రిక్వెస్ట్ మేర ఈ వీడియో పెట్టడం జరిగిందండి. మనం ఆల్రెడీ 5 కేజెస్ లూప్ మోల్డ్ని చూసాము. దానిలో ఇన్నర్ సైడ్ సిలికాన్ మోల్డ్ ఉంటుందన్నమాట. మన పాత వీడియోలో అయితే 5 కేజెస్ మోల్డ్లో ఎలా పోస్తామో అదంతా కూడా చెప్పడం జరిగింది. ఇక్కడైతే ఎలా ఓపెన్ చేయాలి, అంత పెద్ద బ్యాచ్ ఉన్న సిలికాన్ మోల్డ్ని జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవడం ఎలాగా, దాని గురించి అనమాట ఈ వీడియో. చక్కగా ఒక్కొక్క సైడ్ నుంచి జస్ట్ కొంచెం కొంచెంగా పైకి లేపుతూ ఉంటే మనకి ప్రిపేర్ అయిందా లేదా తెలిసిపోతుంది అనమాట. ఎక్కడ కూడా కొంచెం కూడా అంటుకోదు. మీరు తీయడం చూడొచ్చు. చక్కగా ఒక్కో సైడ్ నుంచి చిన్న చిన్నగా తీసుకుంటూ ఎయిర్ గ్యాప్ని ఇస్తూ ఉంటే చక్కగా మోల్డ్ బ్యాక్ వైపుకి నెట్టుకొని వస్తుంది అనమాట. చూడండి, రివర్స్ చేస్తున్నాను. రివర్స్ చేసేసి చక్కగా మోల్డ్ని బయటకైతే తీస్తున్నాను. చూసారో లేదో, నీట్గా ఎక్కడ కూడా మోల్డ్కి ఏమాత్రం అంటుకోలేదు మన సిపి సోపు. అంటే పర్ఫెక్ట్గా కట్ చేయడానికి రెడీ అయిపోయిందని అర్థం అండి. ఇంత పెద్ద బ్యాచ్ని ఎలా కట్ చేసుకోవాలి అంటే దీనికి స్ప్లిట్టర్ అని ఒక టూల్ ఉంటుందండి. ఈ టూల్ సహాయంతో నీట్గా కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ టూల్లో మనకి మాన్యువల్గా చేసుకునేదన్నమాట. దీని సహాయంతో ఈ 5 కేజెస్ బ్యాచ్ని 3 పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాం. జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, ఎక్కడ కూడా తొందరపడొద్దు. నెమ్మదిగా కట్ చేసేసేయండి. నీట్గా 3 పార్ట్స్గా కట్ చేసుకుంటే నెక్స్ట్ చిన్న సోప్స్గా ఎలా కట్ చేసుకోవాలి దీన్ని అన్నది ఈ మెషిన్ యూజ్ చేస్తాను అనమాట. మాన్యువల్ సోప్ కటింగ్ టూల్. సిపి సోప్స్ కట్ చేసే అందరికి కూడా ఆల్మోస్ట్ ఈ టూల్ కూడా పరిచయం అయ్యే ఉంటుంది. దీనిలో చక్కగా మనం 3 పీసెస్ కట్ చేసుకున్నాం కదండి, ఆ పీసెస్ని దీనిలో చక్కగా ఇన్సర్ట్ చేసుకుంటే ఎట్ ఏ టైము ఆ లూప్ మొత్తం కూడా సోప్స్గా కట్ అయిపోతుంది అనమాట. చక్కగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వైర్ కట్టర్ తోటి చక్కగా మాన్యువల్ వైర్ కట్టర్ తోటి కట్ చేసుకుంటున్నాం అనమాట. చూడొచ్చు, ఈ స్ట్రింగ్స్ సహాయంతో మనము సోప్ని అయితే నీట్గా కట్ చేసుకున్నామండి. ఇందులో నుంచి కూడా చాలా ఈజీగా తీసేయచ్చు అనమాట కటింగ్ అయిన పీసెస్ని. చూస్తున్నారు కదా, చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. మనకైతే సోప్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తున్నానండి. చక్కగా నీట్గా వచ్చింది. వీటిని ఇప్పుడు క్యూరింగ్కి తీసుకెళ్ళిపోతాం అనమాట. చక్కగా ఇలా తయారైపోయి కట్ అయిపోయిన సోప్స్ని ఏం చేస్తామంటే 4 నుంచి 6 వారాల పాటు క్యూరింగ్ చేస్తామన్నమాట. సిపి సోప్ అలా క్యూరింగ్ చేశాక మనం వాడుకోవడానికి రెడీ అయిపోతుందండి. ఇదైతే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారు కదా. చాలా ఈజీ అండి. చక్కగా మంచి టూల్స్ మన దగ్గర ఉండి చిన్నగా ఓర్పుగా నేర్పుగా చేయగలిగితే ఎంత పెద్ద బ్యాచ్నైనా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం నీట్గా వచ్చేస్తున్నాయి. ఇదిగోండి, వీటన్నిటినైతే ఇప్పుడు మనం ఆరబెడుతున్నాము. ఇలా బాక్సెస్లో పెట్టేసి ఆరబెట్టేస్తాం అనమాట చక్కగాను. చూస్తున్నారు కదా, ఇలా వరుసగా అన్నిట్లో కూడా ఆరబెట్టేసేస్తాము. 3 to 4 వీక్స్. ఎంత నీట్గా వచ్చిందో కదా. ఎవరైనా ఈ కోల్డ్ ప్రాసెస్ సోప్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి.